మంగళగిరి నందుగల ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ రాష్ట్ర మహిళా విభాగంలో వావిలాల సరళాదేవిని రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ మరియు చేనేత మంత్రి వర్యులు ఎస్ సావిత్రమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సరళాదేవికి గౌరవ అధ్యక్షురాలుగా నియమితులైన పత్రాన్ని రాష్ట్ర మంత్రి వర్యులు సవితమ్మ మరియు కేశన శంకర్రావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టాల్సిందిగా శంకర్రావు కోరటం జరిగింది. అనంతరం మహిళలకు సీమంతాలు, మెరిట్ స్టూడెంట్స్ కు బహుమతులు ప్రదానం చేశారు. మహిళా కార్యక్రమంతో ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షురాలుగా వాయిల సరళాదేవి గారిని ఎన్నుకోవడం జరిగింది, అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మీ పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేస్తున్నాను. నేటి నుండి రాష్ట్ర నాయకత్వం నాకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘ అభివృద్ధిని లక్ష్య సాధనకు నా వంతు కృషి చేస్తానని రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వారి సమస్యల పట్ల రాజ్యాంగబద్ధమైన విషయాల పట్ల అవగాహన పెంచుకొని వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ నవ సమాజ నిర్మాణానికి శతసహస్రత నా వంతు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా దైవం మానుష్య రూపేణ అనుసంధాన వెనుకబడిన తరగతుల వారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. అందరూ ఉన్నారు. మరి ఇప్పుడు కనిపిస్తే మనందరికీ బీసీ పెద్దలైన శంకర్రావు గారికి, అదేవిధంగా సహకరించిన మా సోదరులకు, రాష్ట్ర సంఘానికి, అదేవిధంగా ఇప్పుడు గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన సరళాదేవి గారు, నేను అక్క ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను. 14-19 పనిచేసాము. కొన్ని గత ప్రభుత్వం ఏ విధంగా మహిళలపై వేధింపులు, మహిళలపై వ్యాపారాలపై దాడులు, కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాడు. పార్టీ మారిన తర్వాత ఆ పార్టీలో ఉన్నప్పుడు నా మీద కేసులు పెట్టారు. నేను 53 రోజులు బయటికి పోయాను. నా మీద 24 కేసులు పెట్టారు గత ప్రభుత్వం. పార్టీలో అక్కడున్నా ఏమా తల్లి ఎలా ఉన్నావు, నేను తప్పు చేశాను, ధైర్యంగా ఉంటూ నీకు మంచి రోజులు వస్తాయి అని ఒక సాటి మహిళగా, ఒక అక్కగా నాకు ఎన్నో
చేసింది అనే ఆలోచన మరి పెద్దలు వారికి మరి నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ తక్కువ కాదు, వ్యాపారంలో ఏం తక్కువ కాదు. ఒక పక్క చేనేతలకు, ఒక పక్క వ్యక్తులకు ఎల్లవేళ అండగా ఉంది మరి జయశ్రీ గారికి. మరి ఇతర జిల్లాల నుంచి వచ్చిన నా సోదరి అందరికీ, మరి వేదిక ఉన్న మహిళలకు మరియు మా సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన బీసీ బిడ్డలు సుమారుగా మహాత్మా జ్యోతిరావు పూలే 108 స్కూల్స్ లో సుమారుగా 42,000 మంది బీసీ బిడ్డలు మన బిడ్డలు చదువుతున్నారు. దాన్ని ఎప్పుడప్పుడు పర్యవేక్షిస్తూ ఏ అభివృద్ధి చేయాలి, మన బీసీ బిడ్డలు ఏ విధంగా అయితే బాగా చదువుకుంటారో, వాళ్ళు వసతులు ఏవి నిరంతరం పరీక్షిస్తున్న మన ఎన్జేపీ స్కూల్ డైరెక్టర్ మాధవి లత గారికి, అదేవిధంగా మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు ఇక్కడ విచ్చేసిన అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జాతీయ అంతర్జాతీయ మహిళా దినం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా సోదరులు 365 రోజులు మీకే అనుకున్నాం, కానీ మమ్మల్ని గుర్తించి ఈ నెలంతా బీసీ మహిళా దినోత్సవాలు చేస్తున్న నిన్నెప్పుడో జరపాలనుకున్నారు. శంకర్రావు అన్న నేను ఉన్నాను, వచ్చే ఆఫీస్కి ఏమా అన్నారు, ఏ కాగితం కనపడలేదే ఏమనుకున్నా, మళ్ళా కాగితం బయట తీశారు. ఫైనల్ ఏమంటే లేదమ్మా 8వ తారీఖు మన బీసీల సమక్షంలో మీకు మహిళా దినోత్సవం పెడుతున్నారంటే, లేదన్నా నేను కడప ఇన్ఛార్జ్ మంత్రిగా అక్కడికి వెళ్ళాలి అంటే ఎవరైనా టైం ఇస్తారేమో అనుకున్నా. లేదా పోనీ ఆర్డర్ సరే రాత్రి 2 గంటలు అయింది వచ్చేది. మా పిఏమో అనగానే లేదు మేడము 2 అయింది అని అంటే, కాదయ్యా రావాల్సిందే అనే ఆర్డర్ పాస్ చేశారు. చాలా సంతోషం. మరి నా బాధ్యత కూడా మరి అవకాశం అందరూ సోదరులు చాలా నిష్పిస్తున్నారు. ముఖ్యంగా స్వాతి మొన్నటి రోజు కూడా ఆ అమ్మాయి ఫుల్ యాక్టివ్ తో ఆ రోజు కూడా తన బాధ్యత సవ్యంగా పాటించి ఈ రోజు కూడా స్వాతి తన బాధ్యతను బాగా, అంటే ఈ రోజు ఎక్కువ ఇంట్రెస్ట్ గా చేస్తాను. ఎందుకంటే మహిళా దినోత్సవం, మా మహిళా దినోత్సవం అని కూడా స్వాతి కూడా బాగా ఇంట్రెస్ట్ గా తీసుకుని పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా మన మహిళల గురించి చెప్పాలి. సారు కన్నా మాస్టర్ గారు చెప్పారు, 9 ఏళ్ళు కట్టి పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజనం చేసి ఆ తల్లిని అడిగిలో వదిలిపెట్టడానికి డిసైడ్ కొడుకును శ్రేయస్సు కోరింది అంటే అది మహిళ. అది ఈ మానవత్వం, తల్లికున్న బాధ్యత. మరి ఇక్కడ విజేసిన మహిళలు అందరూ చాలా మంది సబ్జెక్ట్ మాట్లాడేశారు. మరి నేను ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఈరోజు స్పేస్ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఎవరు ఆకాశంలో సగం, భూమి మీద సగం, మరి అన్నిట్లో సగం మన ఎవరు మహిళలు. నేను గర్వంగా చెప్పడంలో మనకన్నా మీరే ఎక్కువ పని చేయలేదు. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మహిళలందరికీ, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మరి మహిళలందరితోటి ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమమే కాకుండా మహిళలతో ఒక కమిటీ వేసి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి కేసీ శంకరరావు గారు తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షురాలుగా చేసి గౌరవ అధ్యక్షురాలుగా నన్ను నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లా అధ్యక్షులు కూడా ఈరోజు వేదిక మీద ఉండడం జరిగింది. అందరికీ నేను ప్రమాణ స్వీకారం చేసిన ముందు నేను ఎలా ఉన్నా వేదిక మీద ఉన్న జేసీ గారికి, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి మరి మంత్రిగా మరి సముద్రం గారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంతకుముందు న్యాయం ఆవిష్కరణకి ఆవిడ
గారి మాత్రం నాకు సవితి గారికి ఉన్న అనుబంధం ఆవిడకి నాకు మాత్రమే తెలుసు, ఇక్కడ చాలా మందికి తెలియదు. ఇద్దరు కలిసి కార్పొరేషన్ చైర్మన్గా మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో చేయడం జరిగింది. సవిత గారు మేము అప్పుడు ముగ్గురు ఎక్కువగా తరచూ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నాం. సవిత గారు నేను ఈసారి గారు నాకంటే చిన్నవాళ్ళ వల్ల నేను ఎప్పుడు ఫోన్ ఎక్కగానే ఏడా సవిత నన్ను నాకు అలవాటు. కానీ ఇప్పుడు అమలాపడుతున్న మంత్రి గారు అయ్యాక సవిత గారిని కానీ ఎప్పుడు ఫోన్ చేస్తున్నా మీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా తను ఎప్పుడు కూడా ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసులుగా వర్క్ చేస్తూ ఉండేవారు. నేను విశాఖ గారు ఫోన్లో సరిగ్గా దొరకలేదు, మీటింగ్ ఉందంటే ఎక్కడో వర్క్ చేసేస్తూ ఉంటుంది, ఎవరితో పెద్ద పోట్లను పెట్టుకుంటూ ఉంటుంది అని నిరంతరం కృషి చేస్తూ బీసీల కోసం ప్రజల కోసం పోరాటం చేసే ఒక అద్భుతమైన మహిళ మా చెల్లెలు సవితని సవినయంగా వేదికగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బ్రహ్మరాక్షసుగా వర్క్ చేసింది కాబట్టి ఈవేళ మన అందరి ముందు ఈ మహిళా దినోత్సవం రోజున ఒక పరబ్రహ్మగా మన ముందుకు వచ్చి నిలబడిందని నా చెల్లెలు సవిత గురించి మీ అందరికీ ఇంతకంటే ఎక్కువ చెప్పలేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే శంకరరావు గారు నాకు ఈ రోజు కాదు 15 సంవత్సరాల నుంచి నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఇంకా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసి కొనసాగమని చెప్పినప్పుడు నాకు కేసరి శంకరరావు గారి మీద ఉండే గౌరవం, నాకు చాలా మంది అన్నదమ్ముల మధ్య ఒక్కదాన్ని అన్నారు కొద్దిగా పెరిగాను. అన్నయ్య అంటే చాలా ఇష్టం, కానీ అంతకన్నా అన్నయ్య అందరూ ఒక ఎత్తైతే కేసరి శంకరరావు గారు అన్నంటే నాకు పంచప్రాణాలైన సభాముఖంగా అందరికీ తెలియదు. ఎందుకంటే బీసీల మీద ఉండే ఒక మంచి అభిప్రాయం, ఎప్పుడు కూడా బీసీలు ఎదగాలి, బీసీలు అభివృద్ధి చెందాలి, నిరంతరం బీసీల కోసం పోరాటం చేసే ఒక గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరంటే మొట్టమొదటి శంకరరావు గారి అవసరాన్ని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన ఒక నాయకుడిగా రావాలన్నా, ఆయన ఎదగాలన్నా, ఆయన గురించి ఆయన ఆలోచిస్తే నాకు తెలిసి ఆయన మంత్రిగా ఎప్పుడూ అడిగి ఉండొచ్చు. కానీ అందరినీ ఎదగాలి, అందరూ పదవుల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే కేవలం రాష్ట్రానికి అధ్యక్షులుగా మన బీసీ అందరూ బాగోగుల కోసం అధ్యక్షులుగా ఉంటూ మనందరూ బాగోగులు చూస్తూ ఒక నిరంతరం బీసీ వెన్నుదండగా ఉన్న గొప్ప వ్యక్తిగా మనందరికీ ఉండిపోయాం. ఈరోజు మనకు ఒక ధైర్యంగా బీసీలు అని మనం చెప్పుకున్న ఎక్కడో ఒక భయం మనలో ఏదైనా చేస్తే మనం బీసీలు కదా ఎవరైనా ఏదైనా అంటారు. కానీ నాకు అనిపించేది అందరూ ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవచ్చు కదా, అందరికీ ఒక గుండె ఉండొచ్చు. ఈరోజు మనకు 2 గుండెలుగా అటు కేసరి శంకరరావు గారు ఇటు మంత్రి సభ్యులు మన అదృష్టమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చి మన చేత చేయించడం మన అదృష్టంగా భావిస్తూ ఎక్కడో చిన్న అమ్మ మాట కోసుకొచ్చాను ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయమంటారు. ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆయన ఏది చెప్పినా శిరసావహిస్తూ ఆయన మాట దాటకుండా బీసీ అభివృద్ధికి అధ్యక్షురాలుగా రాష్ట్రానికి ఎంతవరకు సాయశక్తిగా కష్టపడి వర్క్ చేయాలో ఆ వర్క్ అంతా నేను చేసి చూపెడతానని గొప్పగా మీ అందరికీ తెలియజేస్తూ, నేను ప్రమాణ స్వీకారం చేసే ముందుగా మరి అధ్యక్షురాలుగా ఉండలేకపోవడానికి కారణం చాలా మోడర్న్ యాక్టివిటీస్లో ఉండడం పోయానని మీకు తెలియజేస్తున్నారు.